గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వెనుకబడిన ఉమ్మడి నల్గొండ జిల్లాను ప్రజాప్రభుత్వం సస్యశ్యామలం చేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా హైస్పీడ్ ట్రైన్లు, నేషనల్ హైవేలు, డ్రై పోర్టులు, గ్రీన్ ఫీల్డ్ హైవేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని స్పష్టం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేషనల్ సంబంధించి కూడా దీని కంపెనీ ఎవరైతే ఉందో క్యూబ్ కంపెనీ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ అయినా సరే ఢిల్లీలో ఉన్న ఇండియా బ్రాంచ్ హెడ్ కూడా అఫీషియల్ లేఖ రాయడం జరిగింది. మీరు సర్వీస్ రోడ్డు విషయంలో కానీ కుక్కడం కానీ మాడుగులపల్లి అక్కడ అల్లారెడ్డి కూడా మొదలు పెడితే ఇక్కడ రోడ్ అప్పుడు ఫస్ట్ ఓనర్ వేరే వాళ్ళు, తర్వాత ఈ క్యూబ్ కంపెనీలో ఉన్నది చేయవలసి ఉన్నా ఎక్కడ అవుతుందో అక్కడ చేయాలి. నేషనల్ హైవేలో మీరు ఎక్కడెక్కడ యాక్సిడెంట్ స్పాట్లు మీరు చూడండి, చిట్యాల, పెదకాపర్తి, ధర్మవరం, చౌటుపల్ల కానీ, టేక్మొట్ట కానీ అన్ని కూడా నీకు మళ్ళా సపరేట్ గా మినిస్టర్ అయినా శాంక్షన్ చేయించు. డిప్యూటీ సీఎం సిపిఆర్ఓ సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ అకాల మరణం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకున్న మధుసూదన్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. తక్షణ సాయంగా 5 లక్షల రూపాయలు అందజేశారు మంత్రి కోమటిరెడ్డి. జర్నలిస్టు మధుసూదన్ ఉన్నతమైన వ్యక్తి అని మంత్రి కొనియాడారు. వారి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. దశాబ్ద కాలం 12-13 సంవత్సరాల పైన మన జిల్లాల స్టాఫ్ రిపోర్టర్ గా ఆంధ్రజ్యోతి కానీ ఇతర పత్రికల్లో గతంలో ఖమ్మంలో, ఆ తర్వాత మా డిప్యూటీ సీఎం గౌరవ భట్టి గారి దగ్గర సిపిఆర్ఓగా మా అందరికి కూడా సుపరిచితుడు, సౌమ్యుడు, ఒక సిస్టమేటిక్ గా ఉండే వ్యక్తి మధు ఈరోజు నిన్న హార్ట్ అటాక్ తో చనిపోవడం నుండి సాయంత్రం 4 గంటలకు నిజంగా మా అందరినీ కూడా దిగ్భ్రాంతితో బాధ మొత్తం కూడా అది మనసు కలిసివేసి నిజంగా కూడా మేము అంతకుముందు 2 రోజుల ముందే నా ఛాంబర్ లో 3 గంటల నుండి నాకు కూడా మా సిపిఆర్ఓతో పాటు కూర్చొని నేషనల్ హైవేస్ మీద మొత్తం సబ్జెక్ట్ కూడా ఆయన ప్రెస్ రిలీజ్ అన్ని కూడా ఆయనే చూసేవాడు. నల్గొండ నుండి స్టాఫ్ రిపోర్టర్ గా నల్గొండ హెడ్ క్వార్టర్ లో రోజు కలుసుకునే వాళ్ళం. మా అందరు ఎమ్మెల్యేలకు మాకు అందరికి సోదరులాగా ఉన్న వ్యక్తి ఈరోజు లేకపోవడం బాధాకరం. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, ఫ్యాబ్రికేషన్ కంపెనీలో జరిగిన ఘటన బాధాకరమన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి సమీపంలోని మహాలింగాపురంలో ఉన్న ఎన్సీసీ కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి వివేక్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 3 కార్మికులు మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సందర్శించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ సత్యప్రసాద్, దేవాదాయ శాఖ వైదిక సలహాదారు గోవిందల హరితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మంత్రి లక్ష్మణ్ కు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి లక్ష్మణ్ కుమార్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ పై దాడి చేయడాన్ని గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. ప్రజల కోరిక మేరకు ఆ ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లిన గణేష్ పై టీడీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని విమర్శించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఒక మాజీ శాసనసభ్యుడు ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని, వారు కోరిక మేరకు వారు ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మాకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని వారి దృష్టికి తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం జరిగితే మాకు అడ్డొచ్చినటువంటి వారిని ఎవరినైనా నిర్మూలిస్తాం, ఇది మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక విధానం, మమ్మల్ని ప్రశ్నించినటువంటి వారిని ఎవరినైనా భూమి మీద లేకుండా చేస్తామనేటువంటి పద్ధతి
గడిచినటువంటి 24 మాసాలుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం నుంచి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది నడుస్తూ ఉంది. ఒక్క తెలుగుదేశం పార్టీ ఈ 24 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దాదాపు 21 మందిని చంపేశారు, నడి రోడ్డు మీద నరికేశారు. ఈ 24 మాసాల్లో రాష్ట్రంలో జరిగినటువంటి హత్యలు దాదాపు 710 హత్యలు జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులు దాదాపు 3500 నుంచి 4000 కేసులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం హరిపురంలోని పెట్రోల్ బంక్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం చంద్రబాబు అసమర్థత వల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఇంతకుముందు రేషన్, యూరియా కోసం రోడ్డుపై పడిగాపులు కాసేలా చేశారని, ఇప్పుడేమో పెట్రోల్ కోసం అవస్థలు పడేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు లేని కొరత ఏపీకే ఎందుకని ప్రశ్నించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. పక్కనే తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, ఒరిస్సా ఉంది. ఏ రాష్ట్రంలో అయినా ఇంత కయోస్ అంటే ఇంత గందరగోళం ఉందా నేను అడుగుతున్నాను. మన రాష్ట్రంలోనే ఎందుకు ఈ డీజిల్ పెట్రోల్ కొరత వల్ల ఇదేదో రొటీన్ గా మనం బళ్ళు మీద తిరగలేమో, కార్ల మీద తిరగలేమో అన్నది కాదు. ప్రతి అంశం కూడా కుంటుపడిపోతాయి. వ్యవసాయ యంత్రాలు రన్ అవుతాయా? వ్యవసాయ యంత్రాలు రన్ అవ్వ కదా. డైలీ కమోడిటీస్ అంటే కూరగాయలు, రైస్ ఇవన్నీ కూడా లారీలు ట్రాన్స్పోర్ట్ జరగాల. ట్రాన్స్పోర్ట్ జరుగుతుందా? అవి ఆగిపోతాయి. ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయినప్పుడు అన్ని రకాల వ్యవస్థలు కూడా స్తంభించిపోయేటటువంటి పరిస్థితిలోకి వచ్చేస్తాం మనం. అన్ని రకాల వ్యవస్థలు చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఏమి జాగ్రత్తలు తీసుకుంటుందని నేను అడుగుతా ఉన్నాను. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వరి కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిరసన ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేయలేదన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. కొంతమంది ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేశామని హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్క ధాన్యపు గింజ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి హడావుడి చేసి కొనుగోలు సెంటర్లు ప్రారంభం చేసినామని గప్పాలు కొడుతూ ఉన్నారు. కానీ కొనుగోలు సెంటర్ ప్రారంభించడం కాదయా, కొనుగోలు చేయాలి. కొబ్బరికాయలు కొట్టుడు కాదు, కొనుగోలు చేయాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులను వెన్నుపోటు పొడుస్తూ ఉంది. ఇప్పటి వరకు 25 రోజులుగా ధాన్యాన్ని కొనకుండా. అనంతపురం నగరంలో మరోసారి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక పర్యటన చేశారు. కమిషనర్ జస్వంత్ రావుతో కలిసి ఆయన పలు కాలనీల్లో కలిసి తిరిగారు. 26వ డివిజన్లోని రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా పార్కులకు చిన్నారులు, తల్లిదండ్రులు ఎక్కువగా వస్తున్నారని, అందుకే ఎక్కడా సమస్యలు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. నగరంలోని 28 పార్కుల్లోని సమస్యలను స్పెషల్ డ్రైవ్ చేపట్టి పరిష్కరిస్తామని చెప్పారు. తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు ఖచ్చితంగా ఉండేలా చూస్తామన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పార్కుల అభివృద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడమని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అన్ని పార్కులు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం విజిట్ చేసి ఈ సమ్మర్లో పిల్లలకి ఇబ్బంది లేకోకుండా, అలాగే ఈ వాకర్స్కి అయితే ఏమి, అలాగే ఈ పిల్లలు సాయంత్రం అయితేనే చాలామంది హాలిడేస్ కాబట్టి చాలామంది వస్తుంటారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. జిమ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో జిమ్ ఎక్విప్మెంట్ కానీ కొద్దిగా బేరింగ్లో అవి పోయినాయి, దానిలో రిపేర్ చేయించమని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం అనంతపూర్ అర్బన్ లో ఉండే పార్కులన్నీ ఒక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని మొత్తం అన్ని రిపేర్లు అయితే ఏమి, తర్వాత అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు ఇవన్నీ కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఎదురుగానే పార్టీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందని, సీనియర్లకు గుర్తింపు ఇవ్వడం లేదని ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలగచేసుకుని పరిస్థితిని వివరించారు. అంతర్గత విభేదాలు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు కడ్లాపూర్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధిత రైతులను సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పరామర్శించారు. రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరతరాలుగా నమ్ముకున్న భూములను పారిశ్రామికవేత్తల కోసం లాక్కోవడం దారుణమన్నారు జాన్ వెస్లీ. పగలు రాత్రి రైతులు దీక్షలు చేస్తున్నా కనీసం కలెక్టర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ వచ్చి పలకరించకపోవడం వారి బాధిత రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం దగ్గర ఎన్నో బీడు భూములు ఉన్నాయని వాటిని వదిలి రైతులు పంటలు పండించే భూములను టార్గెట్ చేయడం వెనుక ఉన్న కుట్రను బయట పెట్టాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. రైతుల అనుమతి లేకుండా ఒక్క అంగుళం భూమిని కూడా తీసుకోనివ్వబోమని, అవసరమైతే జిల్లా కలెక్టర్ను ముట్టడిస్తామని, హైదరాబాద్లోని ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు జాన్ వెస్లీ. ఇండియన్ కరెన్సీ నోట్లపైన రాజ్యాంగ నిర్మాత ఆర్బీఐ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని డిమాండ్ చేస్తూ జనగామలో పోస్ట్ కార్డ్ ఉద్యమం ఉధృతమైంది. జనగామ పట్టణంలోని బతుకమ్మకుంట కేంద్రంగా అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురాం ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి 1,00,000 పోస్ట్ కార్డులు పంపడమే లక్ష్యంగా ఈ పోరాటం సాగుతోంది. ఇప్పటివరకు 86,000 కార్డులు రాసినట్లు నిర్వాహకులు తెలిపారు. జూన్ 23, 2025న ప్రారంభమైన ఈ ఉద్యమంలో ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములయ్యారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో బీసీ, దళిత సంఘాల నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారని జేరిపోతుల పరశురాం వివరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో అక్రమ పీడీఎస్ బియ్యం నిల్వల వ్యవహారం బయటపడింది. ముగ్గు వెంకటాపురం గ్రామంలో దాచిన భారీ మొత్తంలో బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 5 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ నిల్వల వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను డీజిల్ కష్టాలు వెంటాడుతూ ఉంటే అక్రమార్కులు మాత్రం తమ జేబులు నింపుకునేందుకు సిద్దమవుతున్నారు. డీజిల్ను అక్రమంగా నిల్వ చేసి భారీ మొత్తంలో విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. కుమారదేవం ఇసుక ర్యాంప్ దగ్గర సుమారు 29,000 లీటర్ల డీజిల్తో కూడిన లారీని పౌర సరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. సామర్లకోట నుంచి పారిశ్రామిక అవసరాల కోసం ఈ ఆయిల్ను తీసుకువచ్చినట్లు యజమానులు చెబుతున్నప్పటికీ దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు, బిల్లులు చూపించకపోవడంతో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం భారత పెట్రోల్ బంక్ దగ్గర తెల్లవారుజాము నుంచి వాహనదారులు, రైతులు పెట్రోల్, డీజిల్ కోసం బార్లు తీరారు. దాదాపు అన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పొలం పనులకు కీలకమైన సీజన్ కావడంతో పెట్రోల్, డీజిల్ కొరత అన్నదాతల పాలిట శాపంగా మారింది. డీజిల్ లేక ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రైతులు తెల్లవారుజామునే పీపాలు, డ్రమ్ములతో బంకుల దగ్గరకు క్యూ కడుతూ ఉన్నారు. ఇంధనం దొరకదేమోనన్న భయంతో వాహనదారులు బాటిళ్లు, డ్రమ్ముల్లో నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో బంకుల వద్ద తోపులాటలు, వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పెట్రోల్, డీజిల్ కొరతతో వినియోగదారులు బంకుల దగ్గర బార్లు తీరుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 2 రోజులుగా బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉండడంతో వినియోగదారులు క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పెట్రోల్ కష్టాలు ప్రజలను వెంటాడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వినియోగదారులు ఒక్కసారిగా రావడంతోనే కొరత ఏర్పడిందని, సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటుందని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. బంక్లో పెట్రోల్ వస్తుంది. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు వస్తుంది. ఇప్పుడు మాకు ప్రజలు ఎవరు భయపడద్దు. మళ్ళీ అలవాటు వేసుకునేటప్పుడు అయిపోయింది, లేకుంటే ఉంటుండే. ఈరోజు సాయంత్రం కంపల్సరీ వస్తుంది. పెట్రోల్ బంక్లో పెట్రోల్ వస్తుంది. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు వస్తుంది. ఇప్పుడు మాకు ప్రజలు ఎవరు భయపడద్దు. మళ్ళీ అలవాటు వేసుకునేటప్పుడు అయిపోయింది, లేకుంటే ఉంటుండే. ఈరోజు సాయంత్రం. ఇవి ఇప్పటివరకు ఉన్న మన ఊరు మన వార్తలు. డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 10 టీవీ.